ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీరందించడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. నీళ్లు ఇవ్వలేని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి పాలేరుకు నీటిని తరలించుకుపోతుంటే జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కోదాడ డివిజన్ నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడించారు బొల్లం మల్లయ్య యాదవ్. ఇక ఇప్పటికైనా పంటల కోసం సాగునీరు విడుదల చేసి చెరువులు నింపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. మంత్రి పదవికి వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి వెంటనే చేతగాని అసమర్థ అవినీతి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. వారి అసమర్థతకి నిదర్శనం ఇవాళ సాగర్ డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ ఆయకట్టు ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా సొంత జిల్లాకి అన్యాయం చేసి చంద్రబాబు మెప్పు కోసం వసంత నాగేశ్వరరావుని ప్రసన్నం చేసుకోవడానికి ఖమ్మం జిల్లాకి ఈ రైతాంగాన్ని అన్యాయం చేసి పోయిన నెల జూన్లో 25వ తారీఖున వదిలిపెట్టిన నీళ్లని అన్నిటిని వసంతరావు నాగేశ్వరరావు మెప్పు కోసం పంపించిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తీసుకుపోయిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు. పైన పోతిరెడ్డిపాడు దగ్గర నాగార్జున సాగర్ కు గండి కొట్టే విధంగా 10 టీఎంసీల నీళ్లు వర్షాకాలం సీజన్ లో ఆంధ్ర రాష్ట్రం తీసుకపోతే నిమ్మకు నీరెత్తినట్టు పడుకుంది ఈ ప్రభుత్వం. అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకున్న సాగర్ శ్రీశైలం మీద ఉన్న అన్ని హక్కుల్ని కేఆర్ఎంకి ఒప్పజెప్పి ఈ తెలంగాణ ప్రజానికానికి నల్గొండ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిన అవినీతి పరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆ పదవి నుంచి వైదొలగాలి. లేకపోతే గవర్నర్ జోక్యం చేసుకొని వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఆయన నిర్వహిస్తున్న 2 శాఖల మీద పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలో అవినీతి భాగోతం మీద విచారణ జరపాలి. ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతాంగానికి ప్రజలకి చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా గవర్నర్ గారిని.